అమ్మాయి గారు వచ్చారా? అమ్మాయి గారు, అమ్మాయి గారు పట్టుకోండి. బాగున్నారా అమ్మాయి గారు? నేను బాగానే ఉన్నా కానీ నాన్నగారికి ఎలా ఉందిరా? ఏంటి అమ్మాయి గారు, నేనుండగా అతనికి ఏం అవ్వదు, బాగానే ఉంటారు. పదండి. అవునరా, మరి నాన్నగారికి బాగాలేదని చెప్పారే. ఇంకేముంది అమ్మాయి గారు, నాన్నగారు మీకు పెళ్లి చేద్దాం ఫిక్స్ అయిపోయారు, అందుకే అలా చెప్పుంటారు. పదండి. అక్కడే ఆగిపోయి వింటమ్మా, రా లోపలికి రా. నాతో ఎందుకు అబద్ధం చెప్పారు నాన్న? ఎంత కంగారు పడ్డానో తెలుసా? అలా అని చెప్తే నువ్వు రావట్లేదు కదే, అందుకే ఇలా చెప్పాం. మూసుకొని పెళ్లి చేసుకో. ఊరుకోవే, వచ్చింది కదా. సారీరా, అబ్బాయి నీకు నచ్చితేనే పెళ్ళి, లేకపోతే వద్దు. రావ్యా నాన్న. నన్ను వల్లేసింది సమయాన, నా మనసంతా ఏదో మాయా. నన్ను వల్లేసింది సమయాన, ఎటు చూస్తే అటువైపే ఓ కొత్త హాయిగాలా. ఎదురొచ్చే చిరుగాలి పరిచింది పూల బాట. మా ఊరే ఊరే చిరుగాలి కౌగిలింత, నన్ను చూస్తూ చూస్తూనే పాడింది జోల పాట. నా మనసంతా ఏదో మాయా, నన్ను వల్లేసింది సమయాన. నా మనసంతా ఏదో మాయా, నన్ను వల్లేసింది సమయాన.
మరి కలలలో తేలిపోతూ ఉంటే అలలై అందాలు అల్లేసి కురులవుతుంటే పొలమంతా వాలిపోదా చూడగా నా వైపలా ఆకాశం మందిపోదా నీలపైనే నేరుగా ఆనందం వెంట ఉంటే ఎంతకన్నా చాలదా ప్రతి పూట పండగే అటువైపు చూస్తున్నదా కదిలే లోకాన. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మ్మ్. మా అమ్మ చెప్పిందని చెప్పి పెళ్లి చూపులకు వచ్చా, హ్మ్. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే వెళ్ళి ఈ ఫోటోలో అమ్మాయిని పెళ్లి చేసుకో. నా మనసంతా ఏదో